సైడ్ నిలబడు సైడ్ తిరగండి మీరు Thank you.
మధ్యలో స్వామివారికి అమ్మవారికి మధ్యలో కాస్త దారి వదలాలి. కాస్త అమ్మవారికి స్వామివారికి మధ్యలో పూలు వస్తూ ఉంటాయి కాబట్టి మధ్యలో దారి వదలాలి. దారి అన్నా సుబ్బారెడ్డి కొద్ది వెనక్కి రావాలి. శ్రీనివాస్ సార్ కొద్ది ఇంకా కొద్ది దారి ఉందండి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అందులో భాగంగా ఇప్పుడు ఎదుర్కోల కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తాదులందరూ స్వామివారికి ఎదుర్కోల కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరు మాట్లాడవద్దండి. అందరూ గోవిందనామ స్మరణలతో లక్ష్మీపాలెం గ్రామాన్ని గోవింద ప్రార్థనలో వించెత్తవలసిందిగా కోరుతున్నాము. తిరువెంకటాపురం వాస్తవ్యులు ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అమ్మవారి కళ్యాణోత్సవం రోజున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పూలమాలలు తేవడం జరుగుతుంది. కావున ఈ పూలమాలల్లో స్వామివారు అలంకరించుకుని కళ్యాణ పీఠం మీదకి ఎక్కి మాంగళ్య ధారణ స్వామివారు అమ్మవార్లకు గావిస్తారు. కాబట్టి ఈ యొక్క వేడుకను గొల్లపల్లి వాస్తవ్యులకు అందించినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుటుంబాలని వారి యొక్క పిల్లాబాబల్ని నిండు నూరేళ్లు కూడా చల్లగా కాపాడి ఇలాంటివి ఇంకా ఎన్నో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు స్వామివారు వారి చేత కూడా జరిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ సభ్యుల తరఫున కోరుకుంటూ ఒక్కసారిగా ప్రసన్న వెంకటేశ్వర గోవింద ప్రసన్న వెంకటేశ్వర గోవింద. హరి ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. దగ్గరికి వెళ్ళండి. ఇంకొకటి పెద్దది పెద్దది మీరు తీసుకున్నట్టు వెళ్ళండి. అక్కడ తీసుకున్నట్టు వెళ్ళండి. ఇంకొకటి ఉంది ఇలాంటిది. అది పట్టుకోండి. ఇది కాదు. స్వామి ముడే ಸುಮ್ಮನೆ ಹಂಗೆ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು. హరి ఓం తద్విష్ణో పరం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. హరి ఓం అస్మిన్ యమానస్య సోమవారి తేలించండి. సోమవారి పాదాలు తేలించండి. స్వామివారి
తగిలించండి. హృదయం దగ్గర అంతేనా? మీరు కూడా అమ్మవార్ల చేతులు తగిలించండి. కొద్దిగా దారి వదలరా. తదోయ ప్రార్థన వినియోగ దారి కొద్దిగా ముందుకు రండి మామ, అందులో ముందుకు రండి. కొద్దిగా దూరంగా ఉండండి, పూలమాలు తగలకుండా కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా మాలమాటు శ్రీనివాస గోవింద సందిడి హారతి రావాలి. సందిడి అమ్మవారిని కూడా స్వామివారిని వివాహం చేసుకోవడానికి స్వామివారు కూడా అమ్మవార్లని కళ్యాణోత్సవం గావించుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. కానీ స్వామివారు ఇంత ఆలయాల్లో ప్రధానంగా ఉన్నారు. స్వామివారు అమ్మవారు ఒక భాగంగా ఉన్నారు. కానీ ఇంత ఆలయాన్ని కూడా సంపూర్ణమైనటువంటి రక్షణ గాని సంపూర్ణమైనటువంటి డప్పును గాని స్వామివారికి కావాల్సినటువంటి ఆభరణాలు గాని దేవస్థానానికి సరిపడ ఖర్చులు గాని స్వామివారి యొక్క శోభకు కాని అందానికి కాని ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే అమ్మవారు సాక్షాత్తు ఆదిపరాశక్తి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి సిద్ధలక్ష్మి తాయారు అక్కడి నుంచి కూడా అన్ని స్వామివారికి అందజేస్తుంటారు. కానీ విష్ణుర్వ షట్కార విశ్వానంతా కూడా విష్ణుర్వ షట్కార విశ్వాన్ని సృష్టించినదే విష్ణువు. ప్రతి ఒక్క జీవి కూడా మనుగడ సాగిస్తున్నది అంతా కూడా విష్ణువు వల్ల. కాబట్టి స్వామివారు మొండిగా ఇక్కడే ఉన్నారు. నేను ప్రపంచానంతా కూడా సృష్టించాను, ఈ యొక్క విశ్వాన్ని సృష్టించాను, మనుషులందరినీ కూడా సృష్టించాను. ప్రతి ఒక్క వ్యవస్థ, వివాహ వ్యవస్థ దగ్గర నుంచి షోడశ కర్మలన్నీ కూడా స్వామివారు సృష్టించారు. కాబట్టి స్వామివారు కదలంటున్నారు ఇక్కడి నుంచి. కాబట్టి అమ్మవారులే స్వామివారికి ఎదురుగా ఒక 2 అడుగులు వస్తారా మామ
ఎందుకు మీరు చెప్పాలి అమ్మవారి గురించి ఏదైనా ఎందుకు ఎందుకు చెప్పాలి? ఆయన స్వామివారికి మేము గుండెల్లో ఉండేవాళ్ళం. మీరే రావాలి, గుండెలో పెట్టుకోవాలంటే మీరే వచ్చి తీసుకొని పోవాలి మమ్మల్ని. మేము రాము నాయనా, మేమే రాము, మేము రాము, మీరే రావాలి. లేదు మీరు ఒక రెండు స్టెప్స్ వచ్చేస్తారు, మేము ఒక స్టెప్ వేస్తాం. మేము ఒక్కొక్క అడుగు మీరు ఒక అడుగు, మేము ఒక అడుగు, మేమిద్దరు కానీ స్వామివారు ఆలయంలో అమ్మవారు ప్రధానంగా ఉంటే తప్పకుండా కూడా స్వామివారు ముందుకు వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఆలయానికి కాదు, ఈ చుట్టుపక్కల ఊరంతా కూడా స్వామివారు చాలా మారుమోగిపోయారు. కాబట్టి స్వామివారు రాకుండా అమ్మవారే ఒక అర్ధడుగు ముందుకు రావాలి. మేము ఇద్దరము, నాకు ఒక అడుగు అంటే మాది 2 అడుగులు. కాబట్టి లెక్క ప్రకారం మీరిద్దరు 2 అడుగులు వేస్తే మేము 1 అడుగు వేస్తాం. ఇంకా తప్పదు కాబట్టి సమయాభావం కూడా మించిపోతున్నది. కాబట్టి ఇంకా అంత అందమైనటువంటి అమ్మవార్లని ఇంకా స్వామివారి మనసు కరిగించుకొని 1 అడుగు ఆయనే తగ్గి పాపం అందులో కూడా మన ప్రసన్న వెంకటేశ్వరుడు ఇప్పుడు కూడా ఆ ప్రసన్నంతో ఉండి కోపం తెచ్చుకోకుండా తను ఇక్కడ కూడా ప్రసన్నంగా ఉండి పద్ధతి ప్రకారం అమ్మవారిని రావాలి. అదొక పద్ధతి స్వామి. ఆనవాయితీలు పద్ధతులు మారకూడదు కాబట్టి వాళ్ళే రావాలి. ఆడవాళ్లకు బిడియం ఎక్కువ, ఆడవాళ్లకు బిడియం ఎక్కువ. కాబట్టి ఆడవాళ్లకు బిడియం ఎక్కువ అన్నది ఇక్కడ మగపెళ్లి వారి తరఫున స్వామివారి యొక్క తరఫున మేము అంగీకరిస్తాము దానికి. కానీ వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కావలసినటువంటి శోభ, వాళ్ళకి కావలసినటువంటి ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఇక్కడి నుంచి కూడా స్వామివారి అందజేస్తారు. కాబట్టి పుర ప్రజలందరికీ కూడా స్వామివారి పక్కనుంటేనే అమ్మవారి కళ కాబట్టి మధ్యలో అలా వెలితిగా ఉన్నది. కాబట్టి ఆ వెలితిని పూర్తి చేయడానికి అమ్మవారిలో ముందుకు రావాల్సిందిగా. లేదు స్వామి, నేను క్షీరాబ్ది నుంచి వచ్చినాను. నేను క్షీరాబ్ది నుంచి అంత వైకుంఠంలో ఉండేటువంటి స్వామివారు దిగి అమ్మవార్లకి రావాలి. స్వామి ఒక అడుగు లేదు, ఆడవాళ్ళకి బిడియం ఎక్కువ. అయ్యవారే రావాలి. రండి ఆయన ఇంకా రండి. శ్రీరాములు మీరు రండి కొంచెం. కాబట్టి స్వామివారు రాకుండా స్వామివారు అంగీకార సూచప్రాయంగా స్వామివారు వారి యొక్క సమక్షం నుంచి, వారి యొక్క గొల్లపల్లి వాస్తవ్యుల నుంచి ఒక పూలమాల అయితే స్వామివారు తెప్పించుకున్నారు. అమ్మవార్లకు కూడా అలంకరణ చేశారు. ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర నుండి వాళ్ళకి రమ్మని చెప్పారు. ఇవన్నీ కూడా అమ్మవార్లకు స్వామివారే ఇక్కడి నుంచి పూలమాలలు సమర్పించిన తర్వాత మీరు ఒక అడుగు ముందుకు రావాల్సిందిగా మేము కోరుతున్నాము. కాబట్టి పూలమాల అయ్యా మాకు కావాల్సింది దేవుడు, ఆయన ముందుకు రావాలి. ఆయన కాదు ముందుకు రావాల్సింది. మగవాడు ధైర్యస్తుడు, మగవాడు చేతుల మీద మగవాడు ముందుకు రావాలి. వేశారంటే ఒక అడుగు ముందుకు పుస్తకం వేశారు స్వామివారు అడుగు. కాబట్టి వేశారు మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళే రావాలి. స్వామివారు ప్రత్యేకంగా స్వామివారు అంత ఆలయాన్ని నుంచే బయటకు వచ్చారు. వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఇంత ఆలయాన్ని వదిలి ఆయనకు గృహంలో ఉండేటువంటి బృహత్ ఆలయాన్ని వదిలి అమ్మవార్ల గురించి, అమ్మవార్లు కూడా బయటకు వచ్చారు స్వామివారి గురించి. వారిద్దరి మధ్య పరస్పర యువనాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి స్వామివారు స్వామివారి ఇక్కడ కూడా ప్రధానంగా ఉండేది. స్వామివారిదే పై విజయం.
స్వామి వారికి అమ్మవారికి మధ్యలో మీరు ఎవరు భగవాన్ చెప్పు పక్క జరగమ్మా దూరం కొంచెం జరగండి అట సైడ్ జరగండి అమ్మా, సైడ్ దారి వదలండి, మధ్యలో నిలబెడద్దు. వాళ్ళ గురించి పక్కగా ఉంటే వాళ్ళు ఎత్తుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. స్వామివారిని అమ్మవారిని మోస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది, బరువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ మీద పడకుండా కాస్త సహకరించవలసిందిగా కొడుతుంది. స్వామిని పైకెత్తండి, కొద్దిగా వాళ్లకు కాస్త ఫ్రీగా. ఆ పురమ అమ్మవారు ముందుకు వచ్చారు కాబట్టి స్వామివారు ధరించినటువంటి 2 మాలలు నాట్యపూర్వకంగా బ్రాహ్మణులను పిలిపించి నాట్యపూర్వకంగా అమ్మవార్లకు సమర్పిస్తారు స్వామివారు. అదే చిరు కానుక అమ్మవార్లకు. 2 తీసేసి హారతిచ్చి స్వామివారికి వేశారు. ఇంకా వేయలేదు, ఇంకా అడుగులు రాలేదు. అడుగు ముందుకు పడితే స్వామివారు 2 పూలమాలు పంపిస్తారు. అది ఇప్పుడు స్వామివారికి సమర్పించాలి. అవి తీసి 2 తీసేసేయండి. ఈ 2 అమ్మవారికి సమర్పించండి. 2 తీసి మళ్ళీ కడగాలి. వేసిన తర్వాత అట్లా 3 సార్లు తీయండి. తీసి తీసుకొని నాట్యపూర్వకంగా అమ్మవారు చాలా ముఖ్యమైన వాళ్ళు. ప్రతి ఒక్కరికి డబ్బు ముఖ్యము. అమ్మవారు లేకుంటే ఏమి జరగదు. కొద్దిగా పక్కకు ఉండాలి. కాస్త వెంకట్ ఆయనకు లక్ష్మీశ పద్మం అన్నాడు కానీ పత్ని ఏదో విష్ణుశ భస్మం చెప్పలే. కాబట్టి లక్ష్మీశ భస్మం ఆయనే రావాలి, ఆయనే రావాలి. తీసుకో, అక్కడ సైడ్ శంఖం పైన ఉన్నది. వాద్యం నాట్యం చేసుకుంటూ రావాలి. ఉత్తగా రాకూడదు, ఉత్తగా రావద్దండి. గోవిందా 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 గోవిందా. ఆమాలు కూడా రావాలి. గోవిందా గోవిందా. అమ్మ నాట్యం సరిగ్గా పడట్లేదు. అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి మా వాళ్ళు చాలా బాగా నాట్యం చేసుకుంటూ వచ్చారు. గోవిందా చేసి ఇప్పుడు స్వామివారి ధరించినటువంటి మాలు అమ్మవారికి వేయండి. పట్టుకోండి హారతి. సరిగ్గా దండు ఉన్నది, అమ్మవారి దండు ఉన్నది. రాండి రావాలి, నాట్యంగా రావాలి. గోవిందా 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 గోవిందా. సూచనాప్రాయంగా 2వసారి అనుమతి దక్కింది కాబట్టి అందరి సమక్షంలో ఒకసారి హిరణ్య
సమ్రాజంచ విరాజంచ మాసకం సృజామసి గోవింద. 2 అడుగులు ఇప్పుడు స్వామివారు పంపించారు కాబట్టి స్వామివారు కూడా వాళ్ళు 2 అడుగులు వచ్చారు కాబట్టి మీరు కూడా ఒక 2 అడుగులు ముందుకు రావాలి. గోవింద. అమ్మవార్ల సౌందర్యాన్ని, అమ్మవార్ల యొక్క వాళ్ళ యొక్క విఘ్నత, వాళ్ళు చదువుకున్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రానికి అధిపతి రావాలి. ఒక్కొక్కసారి 3 అడుగులు వేసిన తర్వాత ఒక్కొక్కసారి మాల మాట ఉంది. రావాలి. వాళ్ళు 2 అడుగులు వచ్చారు కాబట్టి ఇంకా అమ్మవార్లు ఇందాక అన్నట్టు ఆడవాళ్ళు బిడియంగా ఉంటారు కాబట్టి వాళ్ళ గృహాలు వదిలి బయట 10 మందిలో రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ ఇబ్బందిగా కూడా స్వామివారు అనుగ్రహించి మనందరం కూడా ఆయన పిల్లలుగా భావించి మనందరికీ కూడా ఆయన తండ్రిగా అయ్యారు. వాళ్ళని తల్లిగా మార్చి మనందరినీ కూడా పిల్లలుగా చేశారు. పిల్లల మధ్య ఎవరికి కూడా బిడువు ఉండదు కాబట్టి అమ్మవార్లు మరి ఒక అడుగు రావాల్సిందిగా పిల్లల మధ్య తల్లికి ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి బిడువు ఉండదు కాబట్టి కానీ ఆడవాళ్ళ బిడియం ఎక్కువ, ఆడవాళ్లకు చూపించాలి కాబట్టి పాటలు పాడండి, అమ్మవారు పాటలు పాడండి, స్వామిని పిలవండి, ఆడవాళ్ళు పాట పాడండి. స్వామి 6 అడుగులు రండి ముందుకు. వాళ్ళు 5 అడుగులు వేస్తారా? స్వామి కాదు 6 అడుగులు వచ్చారు ముందుకు. 5 అడుగులు కొంచెం డౌన్ చేసుకోండి మా, కొంచెం డౌన్ చేయండి. మాలమాట రావాలి. కిరీటం త్వరగా కానివ్వాలి. టైం లేదు, టైం దాటిపోతా ఉంది. వారు ఇంకొకటి అక్కడ 2 తీసుకోవాలి. అది 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 కాదు, అది గోపాలన్న పెద్దగా ఉన్నది స్వామి కన్నా చిన్నగా ఉంటుంది చూడండి. దాంట్లోనే తీయండి. తీసుకోవాలి. మాలమాట వేయాలి, మాలమాట వేసుకోవాలి. స్వామివారి దగ్గరికి ఆనందంగా వెళ్ళాలి. స్వామివారు రావాలి.
హరి ఓం తతో దేవాః. అమ్మవారు మళ్ళీ కూడా అమ్మవారు సమర్పించారు కాబట్టి అమ్మవార్ల గురించి అమ్మవారి యొక్క సౌందర్య వాళ్ళని మెప్పించడానికి వాళ్ళు ఎక్కడ కూడా బాధపడకుండా ఉండడానికి హారతి తీసుకున్న తర్వాత స్వామివారు కూడా ముందుకు హారతి ఇప్పటికే సమయభావం దాటిపోతుంది కాబట్టి త్వరగా కానిస్తే అందరికీ కూడా కళ్యాణం చూసినట్టు ఉంటుంది. గోపాలన్న సూర్య దివేవ చక్షురాజనం తద్విప్రా ఆసో విపణ్యవోజా ధ్రువాం సస్వమింహదే విష్ణోర్యత్పరామం పదం గోవింద. అమ్మవారు రావాలి, అమ్మవారు అమ్మవారి తిలకం ఎక్కడ జారిపోయింది. అమ్మవారు రావాలి. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. విద్మహే ధనుర్ధరాయ విద్మహే శ్రీమహే లీలా ప్రచోదయాత్. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామినః అస్మిన్. రావాలి అమ్మవారు ముందుకు రావాలి. 3 అడుగులు ముందుకు రావాలి అమ్మవార్లు. అక్కడ పెట్టుకుందాంరా. గోవిందా. 3 అడుగులు ముందుకు రావాలి. స్వామివారి గురించి పాపం అమ్మవార్లు కదిలేరు కాబట్టి స్వామివారు రాకపోతే బాగుంటది కాబట్టి అమ్మవార్ల గురించి స్వామివారు కూడా ఒక 3 అడుగుల ముందుకి. ఎక్కువసేపు బయట ఆడవాళ్ళని ఎక్కువసేపు అందరి మధ్య ఉంచడం మంచిది కాదు కాబట్టి స్వామివారి వాళ్ళకి రక్షణగా వాళ్లకు రక్షణగా 2 అడుగులు స్వామివారి ముందుకొచ్చి స్థలానంతా కూడా పరిరక్షించాలి. అంతే. ఒక్కసారి రావాలి. ముగ్గురు కలిసి సైడ్ రండి. స్వామివారు లోపలికి రావాలి. అమ్మవారి స్వామివార్లు పెళ్లి కొడుకు ముందుగా పీటలను అలంకరించిన తర్వాత కొన్ని శాస్త్రాలు అవన్నీ ఉంటాయి కాబట్టి పెళ్లి కొడుకే ఈ యొక్క కళ్యాణ వేదికని ఎక్కడా కూడా స్వామివారికే కాదు సకల జనాలకు కూడా మనం కూడా మానవ వ్యవస్థలో కూడా వివాహ ప్రక్రియ ఉంది అంటే మండపానికి మొట్టమొదటిగా వచ్చేది పెళ్లి కొడుకే కాబట్టి ఎందుకు వస్తాడు పెళ్లి కొడుకు? సాక్షాత్ వరస్య నారాయణ స్వరూపస్య వధువు సాక్షాత్ లక్ష్మీ స్వరూపేణ అంటారు. అంటే వరుడు సాక్షాత్తుగా పెళ్లి బట్టలు కట్టుకున్న తర్వాత నారాయణ స్వరూపము, అమ్మవారు పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష్మీ స్వరూపం కాబట్టి నారాయణుడు యొక్క స్థలానంతా కూడా రక్షించడానికి మొట్టమొదటిగా కళ్యాణ వేదికను అలంకరించవలసిందిగా పుర ప్రజలను కోరుతున్నాం. గోవిందా. రావాలి స్వామివారు. సమయాభావం మించిపోతుంది. ఏంటి పట్టుకుంటున్నారు?
అమ్మవారిని కూడా కళ్యాణ వేదికలో ఇరువురు కూడా ఒకే సమయాన్ని పెట్టాలి కదా